యేసుక్రీస్తుల వారు సిలువలో చనిపోయి ఉండకపోతే ఏం జరిగేది? నువ్వు మాట్లాడుతున్నావే, ఏం జరిగేది? దేవుడి కోపం నీ మీద రగులుకునేది. నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆయన ఉగ్రత ఈ ప్రపంచం మీదకి వచ్చేది. దేవుని ఉగ్రత నుంచి, దేవుని కోపము నుంచి నిన్ను నన్ను ఈ ప్రపంచాన్ని తప్పించడానికి 2000 సంవత్సరాల క్రితం సిలువనెక్కి, సిలువలో మనందరి పాపాల కోసం ఆయన బలి అయి దేవుని కోపాన్ని చల్లార్చి మన మీదికి రాబోతున్న ఉగ్రతను తప్పించి మనల్ని నీతిమంతులుగా మార్చి పరిశుద్ధులుగా బ్రతకమని చెప్పి ఆయన మరణించినందుకు ఈ సిలువ మరణాన్ని, ఆయన సిలువ త్యాగాన్ని హేళన చేస్తున్నారా? ఆయన సిలువ త్యాగం కోసం తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది ఊరకనే జరిగిన కార్యం కాదు. జగత్తుకు ముందు నుంచి దేవుని ఆలోచన, ఆదికాండం ప్రారంభంలో దేవుడు చెప్పిన ప్రవచనం, ఎంతో మంది ప్రవక్తల ప్రవచనాలు, వాటి నెరవేర్పు యేసుక్రీస్తు పుట్టుక, ఆయన మరణం ఆ ప్రవక్తల యొక్క ప్రవచనానుసారంగా, తండ్రి యొక్క సంకల్పానుసారంగా జరిగి ఆయన అంత ఘోరంగా తన ప్రాణాన్ని తన ఇష్టానుసారంగానే పెట్టాడు తప్ప ఎవరు బలవంతంగా అయితే ఆయన ఇవ్వలేదు. తెలుసు కదండి. ఎందుకు? నేను చనిపోతే ఇంతమందికి నా చావు వలన మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు నేను చావటానికి సిద్ధం. రుధిరం కాల్చి క్షమనందించిన రక్షకుడు, జయ కొట్టు నా క్రీస్తుకే, మరణం గెలిచి స్వర్గం చేరిన ద్వితీయుడు, జయ కొట్టు నా యేసన్నకే, భూమి నుండి స్వర్గానికి చేర్చే మార్గమితడు.